ప్రసిద్ధ తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్ నిన్న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో దేశం ఒక గొప్ప సంగీత విద్వాంసుడిని కోల్పోయింది. జాకీర్ హుస్సేన్ 3 సంవత్సరాల వయసులోనే తబలా వాయించడం నేర్చుకున్నారు. 7 ఏళ్ల వయసులోనే బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా ఆయన నెలకొల్పిన కొన్ని రికార్డ్స్ మా వీక్షకుల కోసం. 12 ఏళ్లకే అంతర్జాతీయ సంగీత కచేరీలు, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు. సంగీతంలో రాణిస్తూనే చదువుపైన శ్రద్ధ పెట్టారు. ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. 2009లో మిక్కీ హార్ట్ కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ చేసినందుకు గ్రామీ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును అందుకున్న కొద్ది మంది ప్రముఖుల్లో జాకీర్ ఒకరు. 2024లో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో ఒకే రాత్రి 3 ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడిగా జాకీర్ చరిత్ర సృష్టించారు. జాకీర్ హుస్సేన్ సినిమాకు సహకారం అందించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎన్నోసార్లు ప్రదర్శనలు ఇచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 6 దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు.